హీరో హీరోయిన్లు ఏదైనా ఈవెంట్లో కనిపించిన ప్రతిసారి వారి దుస్తులపైనే ప్రేక్షకుల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అసలు ఆ దుస్తులను ఎవరు డిజైన్ చేశారు, దాని ధర ఎంత, ఇలా అన్నీ తెలుసుకోవటం మొదలు పెడతారు. చాలా వరకు సినీ సెలబ్రిటీలు దుస్తుల ధరలు చూస్తూ ఉంటే ప్రేక్షకులు షాక్ అవ్వక తప్పదు. అసలు ఆ రేంజ్లో బట్టలు ఎలా కొంటారా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. తాజాగా అక్కినేని పెద్ద కోడలు శోభితా ధూళిపాల కూడా తన డ్రెస్ ధరతో అందరినీ షాక్కి గురిచేసింది. తాజాగా ఒక ఈవెంట్కి హాజరైన శోభిత గోల్డెన్ కలర్ డ్రెస్లో అందరినీ అలరించింది. తను ఆ డ్రెస్లో బాగుండటంతో దాని ధర ఎంత అని ప్రేక్షకులు తెలుసుకోవటం మొదలుపెట్టారు. అక్కినేని వారింటికి కోడలైన తర్వాత శోభితా ధూళిపాలపై ఫోకస్ మరింత పెరిగింది. ఒక తెలుగమ్మాయి అయిన బాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, వెబ్ సిరీస్లు చేసుకుంటూ బిజీగా గడిపేసింది శోభిత. అలా 1-2 తెలుగు సినిమాల్లో కూడా నటించింది. అప్పుడు శోభిత అంటే మంచి నటి అని మాత్రమే కొందరు తెలుగు ప్రేక్షకులు గుర్తించారు. కానీ తను ఎక్కువగా ఫోకస్ అయ్యింది మాత్రం నాగచైతన్యతో డేటింగ్ మొదలుపెట్టిన తర్వాతే. సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య శోభితతో డేటింగ్లో ఉన్నాడు అనే వార్త బయటకు రాగానే తనపై ఒక్కసారిగా ఫోకస్ పెరిగింది. ఇక అక్కినేని కోడలైన తర్వాత శోభిత గురించి ప్రేక్షకుల్లో చర్చలు పెరిగాయి. నాగచైతన్యతో పెళ్లి తర్వాత శోభితా ధూళిపాల పెద్దగా ప్రేక్షకుల ముందుకు రాలేదు. తండేల్ ప్రమోషన్స్లో బయటకు వచ్చినా అది నాగచైతన్యతోనే. కానీ తాజాగా శోభిత మొదటిసారి ఒక మూవీ ఈవెంట్కి అటెండ్ అయ్యింది. అందులో గోల్డెన్ కలర్ డ్రెస్లో తను మెరిసిపోతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ గోల్డెన్ కలర్ డ్రెస్ చూడటానికి సింపుల్గా అనిపించినా దాని ధర 2.5 లక్షలు అని బయటపడింది. మొత్తానికి అక్కినేని కోడలంటే ఆ మాత్రం ఉండాలని, ధరించే డ్రెస్ ధర కనీసం లక్షల్లో లేకపోతే ఎలా అని ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి పెళ్లి తర్వాత శోభిత గ్లోకు చాలామంది ఫిదా అవుతున్నారు. హిందీలో పలు సినిమాలు, వెబ్ సిరీస్ల ద్వారా గుర్తింపు సాధించిన శోభిత తెలుగులో అడవిశేష్ హీరోగా నటించిన గూఢచారితో డెబ్యూ చేసింది. ఈ మూవీ తక్కువ బడ్జెట్తో తెరకెక్కి తెలుగులోనే మంచి రేటింగ్ సాధించిన స్పై థ్రిల్లర్గా రికార్డ్ సాధించింది. మూవీ హిట్ అవ్వటంతో శోభితకు కూడా మంచి పేరు వచ్చింది. కానీ దాని తర్వాత మళ్ళీ తనకు తెలుగులో పెద్దగా అవకాశాలైతే రాలేదు. రెండోసారి కూడా అడవిశేష్తోనే కలిసి మేజర్ మూవీలో నటించింది. ఈ మూవీలో తను హీరోయిన్గా కాకపోయినా కీలక పాత్రలో కనిపించి మెప్పించింది. ఆ తర్వాత తను నేరుగా అక్కినేని వారింటి కోడలవుతుందని ఎవరూ ఊహించలేదు. మొత్తానికి అలా శోభిత పేరు టాలీవుడ్లో మారుమోగిపోయింది.